ఈ వీడియోలో మనం శ్రీశైల క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. నల్లమల అరణ్యాల మధ్యలో కృష్ణానది ఒడిలో నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం ఇది సాధారణ ఆలయం కాదు. ఇది ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం. శ్రీశైలంలో ఉన్న స్వామి మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. అమ్మవారు భ్రమరాంబాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం పార్వతీదేవి బ్రహ్మ రూపంలో వచ్చి రాక్షసుడిని సంహరించి ఇక్కడ స్థిరమైందని చెప్తారు. శివుడు మల్లిక పుష్పాల సువాసనతో ఇక్కడ ప్రదర్శన ఇచ్చాడని, అందుకే మల్లికార్జున అనే పేరు వచ్చింది. పురాణ కథ. ఒక రోజు శివపార్వతుల కుమారులు గణేశుడు మరియు కార్తికేయ మధ్య వివాహంపై పోటీ జరిగింది. ఎవరైతే ముందుగా ప్రపంచాన్ని చుట్టి వస్తారో వారికి వివాహం జరుగుతుందని శివుడు చెప్పాడు. కార్తికేయుడు తన మయూర వాహనంపై ప్రపంచ యాత్రకు బయలుదేరగా గణేశుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి మీరిద్దరే నా ప్రపంచం అన్నాడు. దాంతో గణేశుడికి ముందుగా వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయుడు కోపంతో ఈ నల్లమల పర్వతాలకు వచ్చి తపస్సు చేశాడు. తన కుమారుడిని వాదార్చడానికి శివపార్వతులు ఇక్కడికి వచ్చి స్థిరమయ్యారని పురాణం చెబుతుంది. అదే ఈ శ్రీశైలం మహిమ. చారిత్రక ప్రాముఖ్యత. శ్రీశైల క్షేత్రానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయ రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా కృష్ణదేవరాయ వారు ఈ ఆలయానికి అనేక విరాళాలు ఇచ్చి గోపురాలు నిర్మించారని శాసనాల్లో ఉంది. అందమైన శిల్పకళ, భారీ గోపురాలు, విస్తారమైన ప్రాకారాలు ఇవన్నీ విజయనగర శైలి వైభవాన్ని తెలియజేస్తాయి. శ్రీశైలంలో మీరు చూసే ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఇక్కడ సాక్షి గణపతి దర్శనం చేసి తరువాత మల్లికార్జున స్వామిని దర్శించడం ఆనవాయితీ. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యాం దృశ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. నల్లమల అడవుల్లో నిత్యం వినిపించే ఓం నాదం, భక్తుల కన్నీళ్లు, కోరికలు, విశ్వాసం ఇవన్నీ కలిసిన పవిత్ర క్షేత్రం శ్రీశైలం. మీరు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.